శ్రీ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో సత్యసాయి త్రాగునీటి పథకం కార్మికులకు జీతాలు అందేలా చూస్తానని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి హామీ ఇచ్చారు. కొత్త చెరువులో 12 రోజులుగా ఆందోళన చేస్తున్న సత్యసాయి నీటి పథకం కార్మికులతో ఆయన చర్చించారు. కార్మికులు సమ్మెకు దిగితే వందలాది గ్రామాలకు నీటి సరఫరా నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు. సత్యసాయి నీటి పథకం కార్మికులకు జీతాలు అందేలా ఉన్నతాధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ జిల్లాలో ఉండే ప్రజల యొక్క దాహార్తిని తీర్చేదానికి కోట్లాది రూపాయలు వెచ్చించి సత్యసాయి నీటి పథకాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు మేము ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నప్పుడు కూడా అనేక తాగునీటి పథకాలను ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి దాదాపు 578 కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. కానీ దురదృష్టవశాత్తు 578 మందికి సకాలంగా జీతాలు అందుకోకుండా పోయినాయి. వెంటనే వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరము చాలా ఉంది. ఎందుకంటే వీళ్ళు కానీ సరిగా సక్రమంగా పనిచేయకపోతే తాగునీటి పథకాలు నిలిచిపోతే ఈ జిల్లాలో లక్షలాది మందికి తాగునీటి అవస్థలు వస్తాయి. తాగునీటి పథకాలు లభ్యత లభించకపోవడం వల్ల తాగునీటి ఎద్దడి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడే వాళ్ళ శిబిరాన్ని సందర్శించాను. కలెక్టర్ గారితో మాట్లాడాను, వాళ్ళ సీఈతో మాట్లాడాను. ఫైల్ గవర్నమెంట్ ఉందని చెప్పారు. తప్పకుండా నా శక్తి మేరకు కృషి చేసి వాళ్ళకి జీతాలు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చేసే న్యాయబద్దమైన ధర్మబద్ధ కోరికను ప్రభుత్వం దృష్టి తీసుకొని పోయి వాళ్ళ కోరికలను నెరవేర్చాలని ప్రయత్నం చేస్తానని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా. తప్పకుండా వాళ్ళు కూడా ఈ సమస్యను తీరిన తర్వాత తాగునీటి పథకాలు బాగా సక్రమంగా పనిచేసి అందరూ వీలు అందిస్తారని ఆశిస్తున్నారు. శ్రీ భగవాన్